యుఫోరియా ఈ మూవీ ఎంతమందికి నచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే సినిమా చూసినాక ఏం సినిమా అయ్యా ఇది అనిపించింది. ఎందుకంటే ఏదో చిన్నపిల్లలకు కదా చేతిలో పెన్ను పేపర్ పెడితే ఇష్టం ఉన్నట్టు ఇంకైపోయేదాకా గీకినట్టు ఏదో అట్లా గీకి పడేసిండు స్క్రిప్ట్ని. ఫుల్ హోస్టులు ఉండి ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారం చేస్తాడు ఒక అబ్బాయి. వాడు కూడా ఒక మైనరే. వాడు ఒక్కడే కాదు, మొత్తం ఒక గ్రూప్ ఉంటుంది, ఒక 5 మెంబర్స్ గ్రూప్ కలిసి చేస్తారన్నట్టు ఈ క్రైమ్. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సో వాళ్ళ కొడుకులను ఎట్లా కాపాడుకుందామని చూస్తారు దాదాపు అందరూ, ఒక్క మెయిన్ అక్యూజ్డ్ A1 వాళ్ళ తల్లి తప్ప. ఇన్ఫ్యాక్ట్ ఆమెనే ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పోలీసులకు ప్రొడ్యూస్ చేస్తుంది. పోలీసులు ఏం ఎవిడెన్స్లు దొరకక క్రైమ్ని ప్రూవ్ చేయలేని టైంలో ఇక పోలీస్ ఇంట్రాగేషన్లో ఈ 5 క్రిమినల్స్ టార్చర్ ఫీల్ అయ్యి, అరే ఇంద్రా బాబు ఒక 5 మినిట్స్ ప్లెజర్ అనుభవించినందుకు ఇంత టార్చర్ పెడతారమ్మని అన్నట్టు మాట్లాడతాడు అన్నట్టు. ఆ డైలాగ్ ఏంది భయ్యా గుణశేఖర్ భయ్యా, కనీసం ఎవరితోనన్నా అరే ఫాల్తుగా నువ్వు టార్చర్ అనుభవించేది నువ్వు అనుభవించిన 5 నిమిషాల ప్లెజర్ గురించి కాదు, నువ్వు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు అనుభవిస్తున్నావు టార్చర్ అని చెప్పాల్సింది. సరే పోనీ ఈ నా కొడుకులకు ఇంకా రియలైజేషన్ అవ్వలేదు అన్నట్టు చూపించిండేమో, అది వదిలేస్తే దాని తర్వాత ఏమైనా అక్యూజ్డ్ ఎవరు ఉంటారో వాడు బాగా భయపడి ఆయనతో సమ్ పాయిజన్ లాంటిది తాగేస్తాడు అన్నట్టు. ఈ మ్యాటర్ తెలిసిన వాళ్ళమ్మ ఎమోషనల్గా హాస్పిటల్కి వచ్చేస్తుంది. అది చూసి మనం అరే సరే చావు బతుకులు ఉన్నాడు కొడుకు కదా ఎంతకైనా అని ఎమోషనల్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే కాదు, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినావు, ఆమెనే లైఫ్తో పోరాడుతుంది, అటువంటిది నీలాంటి ఒక క్రిమినల్ ఇంత ఈజీగా జావకూడదు అని చెప్పేసి ఆ ఐడియాలజీతో వస్తుంది అన్నట్టు కాపాడడానికి. ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉంది కదా, అట్లే అనిపిస్తుంది. రుకోజేరా సబర్ కరో, పిక్చర్ అభి బాకీ హే. 6 ఏళ్ళు గడిచిపోతాయి, కొడుకు గురించి అసలు ఆలోచించదు. సడన్గా 6 ఏళ్ళ తర్వాత కొడుకుని రిఫార్మ్ చేద్దాం అన్నట్టు ఒక్కటిసారి ఆ థాట్ వస్తుంది. వక్త్ బదల్ దియా జజ్బాత్ బదల్ దియా అన్నట్టు. ఏది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా చూసినట్టయితే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ కదా మర్డర్ కేసులో జైలుకి పోతాడు, తర్వాత మళ్ళీ చదువుకునే అవకాశం వస్తుంది, చదువుకొని లాయర్ అవుతాడు. ఆ టైప్లో రిఫార్మ్ చేద్దాం అనుకుంటుంది అన్నట్టు కొడుకుని. ఇది స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి సూట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏదో జజ్బాత్లో ఎంత క్షణికావేశంలో మర్డర్ జరిగిపోతుంది ఆ టైప్లో. సో అతనికి ఆ రిగ్రెట్ కూడా ఉంటుంది, రియలైజేషన్ కూడా ఉంటుంది. మళ్ళీ ఖైదీది గుడ్ బిహేవియర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో ఓకే చదువుకోని బయటకు పంపిస్తారు. కానీ ఈ సినిమాలో అట్లా కాదే, వాడు ఫుల్ హోస్టులు ఉన్నప్పుడే క్రైమ్ చేస్తాడు. పోనీ వాడేమన్నా రియలైజ్ అయ్యిండా వాడు తప్పుని అంటే అది కాదు, జైలుకు పోయినాక ఇంకా దారుణంగా తయారవుతాడు. ఇక లేని అలవాట్లు అన్నీ చేసుకుంటాడు. పోనీ మళ్ళీ వాడికి ఏమన్నా బయటకు వచ్చి పోనీ ఉద్ధరిద్దామా అని ఏమన్నా ఉంటుందా అంటే అది లేదు. ఈమెనే బలవంతంగా పెరోల్ మీద తీసుకొచ్చి ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఒక సొసైటీలో ఉంచుతుంది. ఒక క్రైమ్ చేసిండని తెలిసి నువ్వు ఇంత ఈజీగా జావద్దురా అని చెప్పిన అమ్మ మళ్ళా కొడుకు ఇంకా దారుణంగా తయారైందని తెలిసినాక తీసుకొచ్చి జనజీవనంలో కలుపుతుంది. ఏంది ఇప్పుడు కోపం వస్తుంది అల్లమ్మ మీద? రుకోసేరా సబర్ కరో, ముందుంది ముసళ్ళ పండగ. అదొకటే కాదు ఇక చాలా చేస్తుంది మహాతల్లి. ఇక అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఇంట్లో పెట్టుకున్నాక పోనీ వాని మీద వాడు బయటకు పోకుండా ఏమన్నా మెషర్ తీసుకుంటుందా అంటే అట్లా కాదు, కుల్లా తిరుగుతూ ఉంటాడు వాడు ఇష్టం వచ్చినట్టు. ఆడి డ్రగ్ అడిక్ట్ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుంటూ ఉంటాడు, వీడే బయటకు పోతూ ఉంటాడు. వీడు బయటకు పోయినప్పుడేమో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటుంది, వీడి ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడేమో వాళ్ళని నిలగొడుతుంది. ఇదే పని అన్నట్టు ఈమెది. ఇంకా దరిద్రం ఏంటంటే మధ్యలో బీజిఎం, వాడి ఏదో పెద్ద సాడ్ స్టోరీ అన్నట్టు వాడికి సాడ్ బీజిఎంలు వేస్తూ ఉంటారు మధ్యలో. అదే ఇంతకుముందు చెప్పిన స్టూడెంట్ నెంబర్ 1 లాగా విన్న ఏదో బయటకు తీసుకొచ్చి పెద్ద చదివించి తీర్చిదిద్దాం అనుకుంటుంది. అట్లనే IIT ఎగ్జామ్ రాపిద్దాం అనుకుంటుంది. వాడేమో నేను రాయా అంటాడు, అడ్డగోలుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు నేను రాయా అని చెప్పి. అయినా కానీ సరే వాడే మారుతాడు తీ అన్న యాటిట్యూడ్లు ఉంటుంది ఆమె. ఇక బాబా అవుతాడా ఇక రచ్చ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక టైంలో ఫైట్, ఇద్దరి మధ్యలో చిన్న ఫైట్ లా జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ అమ్మ మీద వానికి ఎరోటిక్ ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ వచ్చి ఆమె మీద కూడా అత్యాచారం చేయబోతూ ఉంటాడు. ఆయనతో ఆమె నూకేసి మందు సీసాలతో నెత్తి వల కొట్టి సావరా నువ్వు అది ఇది అంటది. ఆ 2 డైలాగులే మళ్ళా. దాని తర్వాత మళ్ళీ మహాతల్లి పోని వాడిని పోలీసులకు అప్పగించి ఏమన్నా చేస్తుందా అంటే అట్లా కాదు, మళ్ళీ ఇంట్లోనే పెట్టుకుంటుంది. రారా ఇద్దరం కలిసే తాగుదాం మందు, ఇదే బెస్ట్గా ఇద్దరం కలిసి మందు తాగుకుంటే ఈ సొసైటీ రూల్స్కి దూరంగా ఉందామని చెప్పేసి ఏదో డైలాగులు కొడుతూ ఉంటుంది. ఇక ఆమె తాగుతూ ఉంటుంది అన్నట్టు, సొసైటీలో మందు తాగుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా వానితో పరేషాన్ అయిన జనాలు ఇప్పుడు ఈమె యాటిట్యూడ్తో పరేషాన్ అవుతూ ఉంటారు అన్నట్టు. ఒకడు మత్తుల తల్లినే అత్యాచారం చేయబోయినోడు వాడిని తీసుకొచ్చి ఈమె ఇంట్లో పెట్టుకున్నాడు, వాడిని రిఫార్మ్ చేద్దాం అనుకున్నాడు. ఇంకా రివర్స్ సైకాలజీ ట్రై చేసి ఈమె తాగుతూ ఉంటుంది అన్నట్టు వానితో మందు మార్పించడానికి. ఇవన్నీ ఏంది భయ్యా అన్నట్టు అనిపించింది నాకైతే. ఇక మళ్ళీ వాళ్ళ అమ్మ రివర్స్ సైకాలజీతో కొద్దిగా మార్పు కనబడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ గాడు అదే వీని
కో అక్యూజ్డ్ వీనితోనున్న A2 అనుకుంటా వాడు వచ్చి మళ్ళా అరే అసలు మనల్ని పట్టించింది ఎవరో తెలుసా మీ అమ్మనేరా అని చెప్తాడు అన్నట్టు. వాడు కూడా పేరే వాళ్ళ రిలీజ్ చేస్తాడు. మీ అమ్మనే మనల్ని పట్టించిందిరా అని చెప్పగానే కథ మళ్ళీ ఆమెను ఏదో చేయడానికి పోతాడు. మధ్యలో ఇంకో గొడవ కలిగి వాడికి వీడికి ఫైట్ అయ్యి దాని తర్వాత వాని పేరోల్ టైం అయిపోయి అటు ఎగ్జామ్ మిస్ అయిపోయి మళ్ళీ జైలుకి పోతూ ఉంటాడు అన్నట్టు. అప్పుడు మళ్ళీ వానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ మళ్ళీ హెల్ప్ చేస్తాడు అన్నట్టు మళ్ళీ అప్లై చేసుకోవడానికి పెరోల్కి. ఇక అప్పుడు మన భయ్య డైలాగులు కొడతాడు. అబ్బాబాబా పిచ్చి కోపం వస్తుంది. ఇక ఏంటంటే అరే నన్ను బతకనియరా అసలు అది ఇది అని కూడా డైలాగులు కొడతా అంటాడు అన్నట్టు. ఏదో ఒక్క తప్పు చేసినందుకు నన్ను రోజు జనాలు నీచంగా చూస్తున్నారు అని డైలాగులు కొడతా ఉంటాడు. నన్ను బతకనియరా ఇక సమాజంలో అన్నట్టు. చంపేయండి సపడేక ఎగ్జామ్స్ ఏంది మన్నేంది సపడేగా నన్ను చంపేయండి అన్నట్టు డైలాగులు కొడతాడు బేసిక్గా. ఇక నాకు అర్థం కాదు ఏంటంటే వాడు చేసిందే పెద్ద క్రైమ్ అని చెప్పే కదా నువ్వు స్టోరీలో రాసుకున్నది. తల్లే వచ్చి పట్టిస్తుంది, మళ్ళీ చచ్చిపోయే ప్రయత్నం చేస్తే తల్లే వచ్చి ఇంత సింపుల్గా జావద్దురా నువ్వు అని చెప్తుంది. మళ్ళీ వాడికి సింపతి డైలాగ్ లేనిది ఓ సాడ్ బీజిఎం లేనిది వెనకాల. పోనీ ఆడి క్యారెక్టర్ ఏమన్నా మళ్ళీ రిఫార్మ్ కోరుకుంటుందా అంటే అది కాదు. బయటకు వచ్చి ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతుండా రియలైజ్ అయ్యిందా అంటే అది కాదు. సడన్గా ఏదో మారిపోయినట్టు చూపిస్తారు, మళ్ళీ కోపం వచ్చినట్టు చూపిస్తారు, మళ్ళీ అమ్మ మీదకి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు, ఆమెను ఏదో చేద్దామన్నట్టు ఫ్రెండ్ వచ్చి చెప్పంగానే ఏదో 4 సింపతి డైలాగులు కొట్టిపిస్తారు అంతో మళ్ళీ కథ మళ్ళీ ఎగ్జామ్ రాయిపించడానికి మళ్ళీ ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి పర్మిషన్ కోసం పంపిస్తే లాస్ట్కి ఆమె వీడి కేసులో విక్టిమ్ ఎవరు ఉన్నారో ఆమెనే అక్కడ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. సో వీడిని కొద్దిగా టెస్ట్ చేసి పాస్ చేసి పంపించేస్తుంది అన్నట్టు. అంటే నాకు అస్సలు అర్థం కాలేదు ఇంట్లో అసలు ఏం చెప్పాలనుకున్నావు. ఒక పెద్ద తప్పు చేసిన వ్యక్తి రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి ఎట్లా మారిపోయాడు అన్నది చూపించిన స్టోరీయా అంటే అది కాదు. పోనీ ఒక వ్యక్తి క్రైమ్ చేస్తే వాళ్ళ సొంత తల్లే ఆ క్రిమినల్ని ఎట్లా శిక్షించింది అనే స్టోరీయా అంటే అది కాదు. పోనీ ఒక కన్న తల్లి ఒక పెద్ద క్రైమ్ చేసిన కొడుకుని ఎట్లా శిక్షించింది, తర్వాత వాడు రియలైజ్ అయ్యి మారదాం అనుకున్నప్పుడు మారడానికి ఎట్లా హెల్ప్ చేసింది అనే స్టోరీ అంటే అది కాదు. పోనీ ఒక క్రిమినల్ యొక్క గుడ్ కండక్ట్ని చూసి వాడికి ఓ ఛాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అంటే ఆ స్టోరీ కాదు. వాడికి గుడ్ కండక్టే లేదు అసలు. పోనీ ఒక విక్టిమ్ జస్టిస్ కోసం ఎట్లా ఫైట్ చేసింది అనే స్టోరీయా అంటే ఆ స్టోరీ కూడా కంప్లీట్గా కాదు. ఫైట్ చేసింది కానీ కంప్లీట్గా ఆ స్టోరీ కాదు. అసలు మొత్తం గజిబిజి గబతని స్టోరీ. ఇది ఈ మూవీ మీద నా ఒపీనియన్. మీరు చూసిండ్రా ఒకసారి కమెంట్ చేయండి. ఎవరెవరు మూవీ చూసిండ్రో ఎవరెవరికి ఏమనిపించిందో నా ఒపీనియన్తో అగ్రీ చేస్తారా లేదా, మీ ఒపీనియన్ ఏమన్నా డిఫరెంట్ ఉంటే అది కూడా పెట్టడానికి ట్రై చేయండి కమెంట్లో. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.